దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఈ దినం సంఖ్యాకాండం సంఖ్యాకి ముని మనవడును, కాహాతుకు మనవడును, ఇస్కారు కుమారుడునగు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడాను. ఆడు తర్వాత అతడు కోరాహుతోనూ వాని సమాజంతోనూ ఇట్లా నేను, తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకునునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నటయు, మీరు సమాజం ఎదుట నిలిచిన వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలీల సమాజంలోండి మిమ్ములను వేర్పరచుటయు మీకు అల్పంగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకునేను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా నేను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాం, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలెనని పాలుతేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలేనా? అంతేకాదు, నీవు పాలుతేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకే లేదు. ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా? మేము రామనిది. అందుకు మోషే మిక్కిలి కోపగించి, నీవు వారి నైవేద్యం లక్ష్యపెట్టకము, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవలేను. మీలో ప్రతి వాడును తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలేను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలనని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజం నుండి అవతలికి వెలుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోడని జన సమాజముతో చెప్పును. అప్పుడు మోషే లేచి దాతాను, అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇజ్రాయేల్ పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకున్నట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడని ఆ సమాజంతో నేను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమును నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతటా నేనే వాటిని చేయలేదని దీనివలన మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి వర్ణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన
వారు ప్రాణంతో పాతాళంలో కూలినట్లు భూమి నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసినట్లా వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరావు సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజంలో కూడా నశించిరి. వారి చుట్టూనున్న ఇజ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనల్ని మింగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా వద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణం తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడవగు అహరోను కుమారుడిని ఎలియాజరు తిట్లను అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తలను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపం చేసి తమ ప్రాణమునకు ముప్పు తెచ్చుకుని వీరి ధూపార్తలను తీసుకొని బలిపీఠమును కప్పుగా వెడల్పైన రోకులను చేయవలను. వారి యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇజ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపం అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజం వలెను కాకున్నట్లు ఇజ్రాయేలులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇజ్రాయేలుల సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘం దానిని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోయాడు, క్షణంలో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవేగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరాను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్య పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండేను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడగా తెగులు ఆగిను. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఉన్న మోషే వద్దకు తిరిగి వచ్చును. దేవుడి వాక్య భాగాలను మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన సోదరి సోదరుడా, సంఖ్యాకాండంలో మనము వీరికి కలిగిన అనేక ఆపదల గురించి, అనేక శోధనలు, కష్టాల గురించి మనం ఎరుగుతూ వచ్చితిమి. మళ్ళా 16వ అధ్యాయంలో వీరికి ఇంకొక సమస్య వచ్చింది. అదే సమస్య అంటే కోరాహు, దాతాను, అబీరాము వీరు యోచించుకొని మోషే మీదకి, అహరోను మీదకి విరోధంగా మరి జనులను అనగా పెద్దలలో 250 మందిని పోగు చేసినారు. కారణం ఏంటిదని అంటే వీరు యాజకత్వం కూడా కోరుకుంటున్నారు. వీరు లేవీలే, దాతాను, కోరాహు, అబీరాములు. వీరు మందిర సేవ చేయాల్సినటువంటి వారు. దేవుడు వారికి ఆ బాధ్యత అప్పచెప్పినాడు. అయితే అహరోను అతని కుమారులు యాజకత్వం చేసేటటువంటి వారు. ఇప్పుడు వారు యాజకత్వం కూడా కావాలని కోరుకుంటున్నారు. దాతాను, అబీరాము, కోరాహులు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఎవరికి యాజకత్వం ఇచ్చినాడో వారిని మనం గౌరవించి వారి మాటకు లోబడి మరియు వారికి అనుకూలంగా ఉండాలి. ఇక్కడ గమనించాల్సినటువంటి మాట ఏంటిదంటే ఎవరికి ఏ పని ఇచ్చినాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది మంచిది. కానీ వీరు యాజకత్వం కూడా కావాలని చెప్పి మోషే మీదకి, అహరోను మీదకి విరోధంగా లేచినారు. వారంటారు, ఈ సర్వ సమాజంలో ప్రతి వాడు పరిశుద్ధుడే, మీరేలా దేవుని ప్రజల మీద హెచ్చించుకుంటున్నారు అని అంటారు. మీతో మాకిక పని లేదు అని అంటారు. వాస్తవంగా దేవుడు ఏ రీతిగా మోషేను కోరుకున్నాడో నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూద్దాము. మోషే మరి మిద్యాన్ అరణ్యంలో
తన మామ మందను కాల్చుతున్నప్పుడు దేవుడు అతనికి పొదలో ప్రత్యక్షమై ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించుటకు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నానని చెప్పినాడు. మోషే ఎన్ని చాకులు చెప్పినా దేవుడు వినలేదు. మోషే కూడా మరి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మంచిదనుకొని ఐగుప్తు ధనం కంటే ఫరో కుమార్తెక కుమారుడు అనిపించుకున్నట్టు కంటే మరి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసినాడు. అయితే అటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి దాసునితో వాళ్ళు ఏమంటారంటే, మీతో మాకిక పని లేదు, మీరు మా మీద ప్రభుత్వము చేయాలనా, మీరు మా మీద అధికారం చేయాలనా. దేవుడు మరి ఆ వ్యక్తిని నాయకునిగా నియమించినాడు, సేవకునిగా నియమించినాడు. ఇప్పుడు మీరు ప్రభుత్వం చేయాలని అంటే ఎవరు వారిని ఆజమాషి చేయాలి? అరణ్యంలో లక్షల కొద్ది ప్రజలు. అధికారం కావాలని అంటే అధికారం కాదు, ఒక శ్రేష్టమైనటువంటి దీవెనకరమైన పరిస్థితుల కొరకై వారు ముందుండి నడిపించాల్సినటువంటి బాధ్యత ఏర్పడింది. అప్పుడు మోషే అంటాడు, మీరు ధూపార్తులు తీసుకొని రండి. దేవుడు ఎవరిని కోరుకున్నాడో మరి మరి ఆ విషయం దేవుడే బయలుపరుస్తాడన్నప్పుడు 250 మంది ధూపార్తులు తీసుకొని మరి పోయినారు. ధూపార్తులు తీసుకొని పోయేటప్పుడు దేవుడు అని అంటాడు, మీరు వీరి మధ్య నుండి పక్కకి వెళ్ళిపోండి అని అంటాడు. ఇక్కడ ఒక మాట కనపడుతుంది. ఏమనేదంటే, ఈ ముగ్గురు దాతాను, అబీరాము, కోరహులు ఈ ఇజ్రాయేలీల సమాజం అంతటినీ వారికి వ్యతిరేకంగా అనగా మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా నిలబెట్టినారు. ఈ ముగ్గురు తమ మాటల ద్వారా తమ మోషేకు అహరోనుకు విరోధంగా చెప్పేటటువంటి ఆ చెడు మాటలను బట్టి సర్వ సమాజము కూడా మరి మోషేకు విరోధంగా నిలబడినది. దేవుడు అంటాడు, ఒకసారి వీరందరినీ చంపేస్తానంటాడు. కానీ మరి మోషే అంటాడు, సమస్త శరీరాత్మలకు దేవుడు అనే యెహోవా ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపడతావా? మూర్ఖంగా ప్రజలు అన్నిటిని నమ్మేటటువంటి వారుగా ఉన్నారు. వీరికి సరిగా దేవునికి సంబంధించిన విషయాలేవో లౌకికమైనటువంటి విషయాలు అర్థం కాలేదు, ఏవో అర్థం కాలేదు. దాతాను, కోరహు, అబీరాములు మోషే మీద విరోధంగా మాట్లాడితే వారు మరి విరోధంగా మాట్లాడతారు. చూడండి, సంఘాలలో కూడా మనం మరి కొంతమంది సేవకుని విరోధంగా మాట్లాడితే విశ్వాసులు అందరూ కూడా విరోధంగా మాట్లాడతారు. ఇట్లా మాట్లాడడం మంచిది కాదని కూడా ఆలోచన చేయరు. కొన్నిసార్లు అట్లా మాట్లాడడం ద్వారా తెగులు పుడుతుంది, రోగాలు వస్తాయని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. అయితే దేవుడు అంటాడు, దాతాను, కోరహు, అబీరాముల మరి ఇండ్ల దగ్గర నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వారందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మరి వారు ఏ రీతిగా నశించినారో దేవుని వాక్యంలో చూడగలం. 29 వచనం, మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఎడల, సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. మోషే మొదటగా అనేటటువంటి మాట ఏంటంటే, నా అంతటా నేనేం చేయలేదు, ఈ కార్యాలని దేవుని సెలవు చేత చేస్తుంటున్నాను. దాని ద్వారా దేవుని యొక్క శక్తి ధారావాహికంగా ప్రవహిస్తుంది, దైవ కార్యాలు జరుగుతున్నాయి. అప్పటికి కూడా వారు నమ్మలేదు. లౌకికమైనటువంటి మనుషులను, లోకస్తులను నమ్మి దేవుని సేవకుల మీద తిరగబడేటటువంటి వారుగా ఉన్నారు. ఈ ప్రజలు ఎంత అమాయకమైన ప్రజలు, ఎంత గుడ్డి ప్రజలు, ఎంత ఆలోచన లేనటువంటి ప్రజలు, ఎంత పశుప్రాయులో మనం ఎరుగుదాం. కొన్నిసార్లు నిజమైనటువంటి దేవుని సేవకులు ఎవరో, నిజంగానటువంటి వారెవరో, నిజమైన విశ్వాసులు ఎవరు, నిజంగానటువంటి విశ్వాసులు ఎవరో, నిజమైన సంఘం ఏదో, నిజం కానిటువంటి సంఘం ఏదో, కానిదేదో, మరి తాము హెచ్చించుకునేటటువంటి వారెవరో, సమాజం మీద సమాజం కొరకై పాటుపడేటటువంటి వారెవరో, అర్థం కానటువంటి క్రైస్తవ సంఘం ఎంత మరి నష్టంలో ఉందో మనం ఎరగాల్సినటువంటి వారం అంటున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే 30వ వచనంలో, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వల్ల వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తం మింగివేసిన ఎడలా వారు యెహోవాకు అలక్ష్యం చేసినని మీకు తెలియను. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబాలను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపత్యాన్ని మింగివేశాను. అంతేకాకుండా 250 మందిని కూడా యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చిపడేసింది. 250 మంది, తర్వాత ఈ ముగ్గురు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ భార్యలు, కుటుంబాలు, మొత్తం చాలామందే నశించినారు. ముఖ్యులు వీళ్ళు, ఇజ్రాయెల్ గోత్రాల్లో ముఖ్యులైనటువంటి వారు. ఈ ముఖ్యులైనటువంటి వారు దేవుని సేవకు విరోధంగా నడిచినారు. కొన్నిసార్లు ఎంతో కష్టపడినటువంటి వ్యక్తులు చివరి దశలలో వారికి కలిగిన దుర్బుద్ధిని బట్టి అంత నష్టపడేటటువంటి వారుగా ఉంటారు. చూడండి, ఇప్పుడు మరి ఆ ప్రతిష్ఠితమైన ఆ ధూపార్తులను తీసుకొని వాటిని బలిపీఠమున కప్పుగా ఏర్పరచమని చెప్పినాడు. ఎందుకంటే అది తీర్పు గుర్తుగా ఉన్నది.
కాబట్టి తీర్పు తీర్చేటటువంటి వాడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు, మంచి చెడును పరిశీలనగా తెలుసుకునేటటువంటి వాడు దేవుడు ఉన్నాడని చెప్పి లౌకికమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టవలెను. మరి మనము దేవుని ద్వారా తీర్పు పొందక మునిపే పశ్చాత్తాపడవలనని మనం ఎరగవలసినటువంటి వారం అంటున్నాం. ఆ తర్వాత మరి వీరందరూ చనిపోవడము, అనగా 250 మంది, ఆ 3 కుటుంబాలు చనిపోవడం చూసి మళ్ళా సర్వ సమాజం మోషేకి విరోధంగా లేచింది. మోషేకి విరోధంగా లేచి మీరు యెహోవా ప్రజలను చంపినారని అంటారు. వాళ్ళు యెహోవా ప్రజలను చంపినారు అంటే దాని అర్థం ఏంటిది? వారు తిరుగుబాటు చేసి దేవుని యొక్క శిక్షకు గురి తిరిగినారు. వాళ్ళు చంపలేదు కదా, కానీ ఆ విషయం వారికి తెలియదు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రజలు మళ్ళా మోషేకి విరోధంగా గొనుగుతూ ఉన్నప్పుడు దేవుడు మరి వారిలోనికి తెగులు రప్పించినాడు. ఆ తెగుల్లో దాదాపుగా ఎంతమంది చనిపోయినారంటే, మామూలుగా దేవుని ఉగ్రతను బట్టి చచ్చిపోయినటువంటి వారికంటే ఈ తెగులు ద్వారా చనిపోయినటువంటి వారు 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. 14,700 మంది. ఇప్పుడు మోషే ఏం చెప్పినాడంటే, అహరోనుకు నువ్వు పోయి మరి తెగులు మొదలుపెట్టింది జనుల్లో, వారు మరి దేవునికి ఆయాస్కరంగా మాట్లాడిన కారణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేయమన్నప్పుడు, ధూపం వేసినప్పుడు మరి తెగులు ఆగిపోయింది. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడి తెగులను ఆపాను. ప్రియమైన సోదరుడా, తెగులను ఆపినాడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన. కాబట్టి ధూపం వేసినప్పుడు తెగులు ఆగిపోయినది. దేవుని సేవకుడు సేవ చేసినప్పుడే సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ఎవరో నామమాత్రులు సేవ చేసినప్పుడు వారి సమస్యలు కష్టాలు తొలగిపో. ఇట్లు మనం దేవునికి అనుకూలంగా జీవించడానికి ప్రభు మనకు సహాయపడును గాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, ఈ వాక్య భాగాలన్నింటి మా కొరకై ఆశీర్వదించండి. మా ప్రియుల కుటుంబాలను, వారి వ్యక్తిగత అవసరతలు, సమస్యలు, అనారోగ్యాలు, అన్ని విషయాలు సహాయపడమని యేసు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.